హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2026 యమహా ఫసినో 125 రీసెంట్గానే యమహా కంపెనీ వాళ్ళు ఫసినో 125కి బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే కొద్దిగా అప్డేట్ చేశారు. ఆ వెహికల్కి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో పబ్లిష్ చేశాను. మీరు ఆ వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఈ వీడియోలో ఆ వెహికల్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. టోటల్గా నాకు 10 ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి, అలాగే 10 మైనస్లు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాము. నాకు అనిపించిన ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు. 99 kgsలో మీకు ఈ స్కూటర్ అయితే లభిస్తూ ఉంది. అల్ట్రా లైట్ వెయిట్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. 125cc సెగ్మెంట్లో మీకు చాలా స్కూటర్స్ అయితే ఉన్నాయి. వాటితో కంపేర్ చేసుకుంటే ఇంత తక్కువ వెయిట్లో మీకు ఏ స్కూటర్ కూడా లేదనమాట. సో తక్కువ వెయిట్లో నాకు 125cc స్కూటర్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ స్కూటర్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 780mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. చాలా హైట్ అయితే తక్కువ ఉండిద్ది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. అలాగే వెయిట్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఎవరైనా సరే కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు అనమాట. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కలర్ TFT కన్సోల్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మీకు LCD కన్సోల్ వేరియంట్ అయితే ఉంది, కలర్ TFT కన్సోల్ వేరియంట్ కూడా ఉంది. సో మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు కావాల్సిన ఫీచర్స్ ప్రకారంగా ఒక వేరియంట్ అయితే చూస్ చేసుకోవచ్చు. కొన్ని స్కూటర్స్లో మనకి కావాలన్నా సరే, కొద్దిగా డబ్బులు పెడదామన్నా సరే ఆ వేరియంట్ అయితే ఉండదు. అలా చూసుకున్నట్లయితే ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్లూటూత్ కూడా ఉంది, దాన్ని కూడా స్కిప్ చేయలేదన్నమాట. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కలర్స్ అని చెప్పుకోవచ్చు. 12 కలర్స్లో మీరు యమహా ఫసినో 125ని చూస్ చేసుకోవచ్చు. నాకైతే డార్క్ రెడ్ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే రీసెంట్గా కొత్త కలర్ అయితే తీసుకొచ్చారు. స్క్రీన్ మీద వేస్తున్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇట్లా అయితే ఉంది కలర్ అయితే. సో ఇట్లా చాలా యూనిక్ కలర్స్లో మీకు యమహా ఫసినో 125 అయితే లభిస్తూ ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మైలేజ్ 45 to 50 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ స్కూటర్ అయితే పర్చేస్ చేయాలి. ఎందుకు 50 అని చెప్పానంటే ఇది చాలా తక్కువ వెయిట్లో మీకు లభిస్తూ ఉంది కాబట్టి కొంచెం మైలేజ్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు ఆల్రెడీ చెప్పున్నాను, ఏ స్కూటీ అయినా సరే 40-45 మ్యాక్సిమం అనమాట. అంతకుమించి మీరు మైలేజ్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి. సో ఎకానమీలో రైడ్ చేస్తే మేబీ ఒక 3-4 కిలోమీటర్స్ ఎక్స్ట్రా మైలేజ్ ఇవ్వచ్చేమో, కానీ ఓవరాల్గా ఈ స్కూటీ నుంచి మీరు 50 కిలోమీటర్ల లోపే మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి కొనుక్కోవాలి. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ వెహికల్లో 110/90 10-inch టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ అయితే కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మీకు కొంచెం గ్రిప్ అయితే ఉండిద్ది అనమాట. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్లో సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. అలాగే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. లావుగా ఉన్న పర్సన్స్ అయితే ఇద్దరు కూర్చొని కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ వెహికల్లో ఇంజన్ ఆటో ఆన్ అండ్ ఆఫ్ కి సంబంధించిన ఒక స్విచ్ అయితే డెడికేటెడ్గా ఇచ్చారు. సో దాన్ని మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, ఎప్పుడైనా మీరు రైడ్ చేసుకుంటూ వెహికల్ ఒక పక్కన పార్క్ చేసుకున్నట్లయితే, ఆగినట్లయితే ఆటోమేటిక్గా ఇంజన్ అయితే ఆగిపోయింది అనమాట. ఆటో ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అది పద్దాకలు ఆగిపోతుంది అని చెప్పేసి మీకు చిరాగ్గా అనిపిస్తే దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. డెడికేటెడ్గా స్విచ్ ఇచ్చారు కాబట్టి అదొకటి ప్లస్ పాయింట్. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే హెడ్ లైట్ ఆన్ చేయడానికి కూడా డెడికేటెడ్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు. మీకు అవసరమైతే హెడ్ లైట్ ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. బ్యాటరీ సేవింగ్ ఫీచర్ అనమాట ఇది. కొన్ని స్కూటర్స్లో మీరు ఇట్లాంటి ఫీచర్స్ అయితే చూడరు అనమాట. హెడ్ లైట్ ఆన్ చేసే ఫీచర్ కూడా ఈ వెహికల్లో ఇచ్చారు. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే స్మూత్ రిలయబిలిటీ ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఉంది. సో మీకు యమహా ఇంజిన్స్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. చాలా లాంగ్ లైఫ్ అయితే వస్తే, అలాగే చాలా రిలయబుల్ అయితే ఉంటాయి అనమాట. ఏదేమైనప్పటికీ మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మంచి రిలయబుల్ అయితే ఉండిద్ది. ఎలా పడితే అలా వాడితే మాత్రం ఏ ఇంజిన్ అయినా సరే త్వరగా పాడైపోవాల్సిందే కదా. కాబట్టి ఒకవేళ మీరు ఈ స్కూటర్ కొనుక్కోవాలనుకుంటే టైం టు టైం ఇంజన్ మార్చుకుంటూ జాగ్రత్తగా వాడుకుంటే మంచి లైఫ్ అయితే వస్తుంది. నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అయితే ఇవి. ఇప్పుడు మైనస్ల గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ మైనస్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ 145mm అయితే ఇచ్చారు. చాలా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ స్కూటర్ అయితే కొద్దిగా సెట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సోలోగా వెళ్ళడానికి బాగుండిద్ది. లేడీస్కి ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మీరు స్లోగా అయితే పోనీయండి. ఎదురు రోడ్డు బాగోపోయినా, చిన్న చిన్న గుంతలు ఉన్నా సరే మీరు జాగ్రత్తగా వెళ్తే కింద అంత తొందరగా తగలదు. కానీ స్పీడ్గా వెళ్తే మాత్రం తగిలే అవకాశం అయితే ఉంది. సెకండ్ మైనస్ ఏంటంటే ఫ్యూయల్ ఫిల్లింగ్ అనేది సీట్ కింద అయితే ఇచ్చారు. స్టిల్ మనం వెహికల్ సైడ్ స్టాండ్ వేసి సీట్ ఓపెన్ చేసి లోపల ఫ్యూయల్ ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. కొన్ని స్కూటర్స్లో బ్యాక్ సైడ్ అయితే ఇస్తున్నారు ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే, కొన్ని స్కూటర్స్లో ఫ్రంట్ సైడ్ అయితే మనం చూసాం కదా. సో ఇట్లాంటి ఫీచర్తో తీసుకొస్తే మనం వెహికల్ మీద నుంచి కిందకి దిగకుండా ఉపయోగపడిద్ది. కాబట్టి ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు. థర్డ్ కాన్ విషయానికి వస్తే ఈ వెహికల్లో సిగ్నల్ లైట్స్ అయితే ఇంకా మనకి బర్త్తోనే లభిస్తూ ఉన్నాయి. LED అయితే ఏమీ కాదు, మొత్తం LED లైట్స్తో తీసుకొస్తే బాగుంది అనిపించింది. సో ఇది కానే కదా. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే బూట్ స్పేస్ 21 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. యమహా వాళ్ళది హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే ఉండిద్ది అనమాట. ఆ హెల్మెట్ అయితే ఆ బూట్ స్పేస్లో పట్టిద్ది. కొద్దిగా పెద్ద హెల్మెట్ పెట్టుకోవాలనుకుంటే కుదరదు అనమాట. దీన్ని ఖచ్చితంగా యమహా వాళ్ళు అప్డేట్ చేయాలి. కొద్దిగా పెద్ద బూట్ స్పేస్తో తీసుకురావాలి. ఫ్యూచర్లో అయినా సరే అలా పెద్ద బూట్ స్పేస్తో వస్తుందేమో చూడాలి. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే రబ్బర్తో తీసుకొచ్చారు. జనరల్గా యమహా వెహికల్స్లో ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే అల్యూమినియం అయితే ఇస్తారనమాట, మెటల్తో తీసుకొస్తారు. దాని క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. కానీ వీళ్ళు ఇక్కడ కొద్దిగా కాంప్రమైజ్ అయ్యారని చెప్పుకోవచ్చు, రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ తీసుకొచ్చి.
సిక్స్త్ కాని విషయానికి వస్తే సింగిల్ క్యారీ హుక్ ఇస్తున్నారు, మనకి సీట్ దగ్గర అయితే క్యారీ హుక్ ఏమీ ఇవ్వట్లేదు. సో ఇది ఇంకొక కాన్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా 2 క్యారీ హుక్స్ ఉన్నాయనుకోండి, మనం కవర్స్ బయట షాపింగ్ వెళ్ళినప్పుడు ఎక్కువగా కవర్స్లో మనకు పెట్టిస్తూ ఉంటారు కదా, కవర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే మనం హ్యాంగ్ చేసుకోవాలంటే 2 క్యారీ హుక్స్ అయితే కావాలి. సో అలా చూసుకుంటే ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. సెవెంత్ కాన్ విషయానికి వస్తే ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది. ఎల్సిడి కన్సోల్ వేరియంట్ అయితే 1,18,000 రూపాయలు లభిస్తూ ఉంది. అదే కలర్ టీఎఫ్టీ కన్సోల్ కావాలనుకుంటే 7,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాలి. 1,25,000 రూపాయల్లో మీరు ఈ స్కూటర్ అయితే పర్చేస్ చేయొచ్చు, టాప్ ఎండ్ వేరియంట్ అయితే. ఆ ప్రైస్కి ఇది ఖచ్చితంగా నాట్ వాల్యూ ఫర్ మనీ స్కూటర్ అని చెప్తాను, ఎందుకంటే ఇన్ని కాన్స్ అయితే ఉన్నాయి కదా. అలాగే మీకు ఎయిత్ కాన్ విషయానికి వస్తే రైడర్ ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో అది కొద్దిగా తక్కువగానే ఉండిద్ది, ఎక్కువ అయితే ఉండదు. నాకు తెలిసినంత వరకు కొద్దిగా తక్కువగా ఉందని అనిపించింది. ఎవరైనా యమహా ఫసినో వెహికల్ పర్చేస్ చేసి యూజ్ చేస్తున్నట్లయితే, కొత్తదైనా కానీ పాతదైనా కానీ 20 లీటర్స్ వాటర్ క్యాన్ పెట్టుకొని మీరు వెళ్ళినట్లయితే ఒకసారి నాకు కామెంట్ చేయండి, కంఫర్టబుల్గా పట్టిద్దా లేదా అని చెప్పేసి. అలాగే కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది అంత కంఫర్ట్ అయితే ఉండకపోవచ్చు, ఇది కూడా ఒకసారి మీరు కొనుక్కునే ముందు చెక్ చేసుకోండి. నాకైతే ఇది కాన్ అనిపించింది, నా హైట్కి సెట్ అయిపోయింది. అయినప్పటికీ కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళకి మేబీ ఇది కాన్ అయ్యే అవకాశం అయితే ఉంది. నైన్త్ కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. అడ్జస్ట్మెంట్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు, సో ఇది మైనస్. ఫైనల్గా 10th కాని విషయానికి వస్తే కిక్ రాడ్ అయితే ఈ వెహికల్ రిమూవ్ చేశారు. ఈ మధ్య అన్ని స్కూటర్స్లో కూడా కిక్ రాడ్ అయితే రిమూవ్ చేస్తూ ఉన్నారు, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందనమాట. ఈ వెహికల్లో కూడా కిక్ రాడ్ అయితే రావట్లేదు. సో ఇది మీరు గమనించాలి వెహికల్ పర్చేస్ చేసే ముందు. ఒకవేళ వెహికల్లో ఉన్న బ్యాటరీ లో అయిపోతే మీరు కిక్ స్టార్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదనమాట. సో ఇవి నాకు అనిపించిన కాన్స్ అయితే. కొన్ని మేజర్ కాన్స్ అయితే ఉన్నాయి, వీటిని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బూట్ స్పేస్ కానీ, అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, ఫ్యూయల్ ఫిల్లింగ్ దగ్గర అవ్వచ్చు. ప్రైస్ మెయిన్ అనమాట, కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువగా ఉంది కదా. సో 1,25,000 రూపాయలు పెట్టే బదులు మీకు యాక్సెస్ 125 అయితే వస్తుంది, అలాగే మీకు జూపిటర్ 125 అయితే వస్తుంది. వాటిల్లో మంచి బ్రేక్స్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండేది. ఫ్యూల్ ఫిల్లింగ్ కూడా మీరు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఫిల్ చేసుకోవచ్చు, సీట్ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇట్లా వాటికి ఉండే ప్లస్ పాయింట్స్ వాటికి అయితే ఉన్నాయి. ఈవెన్ ఈ స్కూటర్ కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో దీన్ని బట్టి ఆలోచించుకోండి, ఈ వెహికల్ కొనుక్కునే ముందు 1-2 సార్లు మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా అప్పుడైతే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. మీకు ఓకే అనుకుంటే మీరు కొనుక్కోండి, లేకపోతే మాత్రం వేరే స్కూటర్ మీరు ట్రై చేయొచ్చు. అన్ని స్కూటర్స్ కూడా మీకు షోరూమ్స్లో టెస్ట్ రైడ్స్ అయితే ఉంటాయి అనమాట, వాటిని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. ఇది ఓవరాల్గా వీడియో అయితే. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి బ్రో. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.